థ్యాంక్ యూ. మంచిదండి. ఆ లోకము యొక్క విధానం ఎలా ఉంటుందంటే, మనం ఏదైనా చేస్తేనే మనము ఆ మనకి దానికి వలన వచ్చే జీతము, అది మంచి చేస్తే మంచి జీతము, చెడు చేస్తే చెడు జీతం. ఏదైనా మన క్రియల మీద ఆధారపడి ఉంటది. కానీ మనము కేవలము కృప వల్లనే నీతిమంతులమయ్యామని వాక్యము మనకు వివరిస్తా ఉంది. యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది మన పాపముల నిమిత్తమే కాదు, కానీ ఆది నుంచి ఉన్నటువంటి, ఆది కాలంలో నుంచి ఉన్నటువంటి మనుషులు చేసిన అన్ని పాపములకు మరి ఆయన ప్రాయశ్చిత్తము చేయడానికి తన రక్తాన్ని కార్చడం ద్వారా, తన ప్రాణం పెట్టడం ద్వారా ప్రాయశ్చిత్తము చేసి మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు అనేది మరి మనందరికీ ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని, మహదానందాన్ని కలిగించేటువంటి విషయము. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనిస్తే, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనాన్ని గమనిస్తే, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున, అంటే మనము చేసినటువంటి పాపములన్నిటిని కూడా ఆయన ఓర్చుకున్నారు, వాటన్నిటిని కూడా ప్రక్కకు నెట్టివేశారు, ఉపేక్షించారు అనేటువంటి విషయాన్ని మనము అలాగే ఆదాము నుండి, ధర్మశాస్త్ర కాలము నుండి చేసినటువంటి పాపములను, మన పాపములే కాదు కానీ మరి ఆ పాత నిబంధన కాలం నుంచి ఉన్నటువంటి మనుషులు చేసిన పాపములన్నిటి నిమిత్తమై ఆయన ప్రాయశ్చిత్తము చేయడానికి ఈ లోకానికి వచ్చారు అనే విషయాన్ని మనం గ్రహించాలి. హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనంలో, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున అనే మాట మనం చూస్తా ఉన్నాం. మొదటి నిబంధన అంటే పాత నిబంధనలో, ధర్మశాస్త్ర కాలంలో ఆ రోజుల్లో కూడా మనుషులు చేసినటువంటి అపరాధములకు విమోచన కొరకై ఆయన మరణించారు. మొదటి నిబంధనలో ఎవరున్నారండి? మోషే కాలంలో మొదటి నిబంధన ఇవ్వబడింది. దానికంటే ముందు అబ్రహాము, ఇస్సాకులు ఉన్నారు. వారికంటే ముందు నోవాహు, అతనికంటే ముందు మరి ఆదాము. సృష్టి ఆరంభము నుండి మనుషుల అపరాధములు మరి ఆయన మీద వేసుకున్నాడు. వాటికి విమోచన, పరిహారము కలుగునట్లుగా ఆయన మరణము పొందారు అనే విషయము మనం గ్రహించగలుగుతున్నాం. అంటే ఆయన మొదటి యోహానులో ఏమని రాయబడి ఉంటదంటే, ఒక చోట ఆయన మనుషుల పాపములు తీసివేయటకు ప్రత్యక్షమాయను అనే మాట మనం చూస్తాం. కాబట్టి చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఎందుకు జన్మించారు అంటే, ఇదిగో మొదటి నిబంధన కాలంలో, అంటే ఆది నుంచి మనుషులు చేసినటువంటి పాపములన్నీ తన మీద వేసుకొని తను పాపగ్రాహిగా మార్చబడి మరి ఆయన మన కోసం సిలువలో మరణం పొందడానికి, మన పాపములే కాదు ఆయన ఓర్చుకున్నది, భరించినది. ఆది కాలములో, ఆది నిబంధనలో, మొదటి నిబంధనలో, అంటే ఆదాము కాలము నుండి మనుషులందరూ చేసినటువంటి పాపములను తీసివేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు అనే విషయాన్ని మనం గ్రహించాలి. శిష్యులైతే మరి తలంచారంటే, యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారో వారు గ్రహించక, యేసు ప్రభు వారితో ఒకసారి ఏమంటారంటే, ప్రభువా ఈ కొండ మీద ఒక పర్ణశాల కడతాము, మరి ఇక్కడే మీరు ఉండండి, మేము కూడా మీతోనే ఉంటాము అని వారు దేవునితో అన్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారో మరి యేసు ప్రభు వారికి తెలుసు, అలాగే పంపించిన తండ్రికి తెలుసు. వారికి నిజంగా మరి ఆయన జన్మకు గల కారణము తెలియకనే అట్లా మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా వచ్చారు అంటే, చూడండి, హెబ్రీ పత్రికలోనే 2వ అధ్యాయము 14 నుంచి గమనించగలిగితే ఈ లోకానికి ఆయన ఎలా వచ్చారు అనే విషయాలు మనం గమనిస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 వచనం నుంచి గమనిస్తే, కాబట్టి ఆ పిల్లల రక్త మాంసము
గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేటుకును జీవిత కాలమంతయు మరణ భయమును చేత దాస్యమునకు లోబడి వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయను. మరి మహిమ స్వరూపి అయినటువంటి దేవుడు, మరి దేవదూతల చేత అనునిత్యము పరిశుద్ధుడు అని పిలువబడుచున్నటువంటి దేవుడు ఆ మనల్ని ఆయన మరణం నుంచి, ఆ మరణ భయం నుంచి, పాపం నుంచి, ఆ భయానికి లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసంలో మనలాగే ఆయన పాలివాడు అయ్యాడు. ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ఆయన దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు. అంటే మనుషుల స్వభావాన్ని ఆయన రక్త మాంసాల్లో పాల్గొన్నారు అనే విషయాన్ని మనం గమనిస్తాం. దేవుడు మరి 100% ఆయన దేవుడు, అలాగే 100% ఆయన మాట్లాడి ఈ వాక్యము స్పష్టం తొలగించడానికి ఆయన దేవదూతల స్వభావాన్ని ధరించుకోలేదు, కానీ అబ్రహాం స్వభావం. నాకు కొంచెం పాస్టర్ గారు కొంచెం డిస్టర్బెన్స్ ఉందండి. ఉందండి. అవునండి, నాకు అనిపిస్తుంది, మరి మిగతా మాకు కూడా అనిపిస్తుంది ఆంటీ. బ్రదర్ ఇప్పుడైతే అసలు ఏం వినిపించట్లేదు. చేంజ్ అవుతున్నారు ఏమన్నా ప్లీజ్. అయ్యుండొచ్చు. నాకు కూడా ఏం వినిపించడం లేదు డాలీ. అదే మళ్ళీ గ్యాడ్జెట్ చేంజ్ చేస్తున్నారేమో అక్క. ఓకే ఓకే, నేను 2 స్థలాలు మార్చాను ఇప్పటికి సరిగ్గా వినబడాలని. బ్రదర్ దగ్గర ఆంటీ ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు క్లారిటీ ఉందా? ఇప్పుడు బాగుందండి. ఇప్పుడు క్లారిటీ ఉందండి. కొంచెం పెద్దగా మాట్లాడతారా? ఓకే అండి, ఓకే, సాఫ్ట్ గా అనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే. ఇక్కడ కూడా సిగ్నల్ ప్రాబ్లమ్, అందుకని కొంచెం ప్లేసెస్ మారుతున్నాను. మార్నింగ్ నుంచి ఇంకా ఎక్కువ సిగ్నల్ ప్రాబ్లం. సో ఇక్కడ హెబ్రీ 2వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం గమనించింది ఏంటంటే, ఆయన రక్త మాంసంలో పాలివాడయ్యారు మనలాగా అనే విషయాన్ని గమనించాము. అలాగే దేవదూతల యొక్క స్వభావాన్ని ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నారు అనే మాటను కూడా ఇక్కడ మరి మరి ఇక్కడ రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మరి మనకు తెలుసు అబ్రహాము యొక్క సంతాన స్వభావము అంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు. యాకోబుకి అబ్రహాం తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబుకు పుట్టినటువంటి 12 మంది కుమారుల గురించి వారి తండ్రి స్వయంగా ఎలా చెప్పారో మనకు తెలుసు. వారి పిల్లలు ఎలా ఉన్నారు, రూబియోను, షిమ్యోను, లేవి, వీళ్ళంతా వాళ్ళ చరిత్ర మనకు తెలుసు. వాళ్ళు ఊచకోత కోశారు. అలాగే బెన్యామీన్ అంటే మరి చీల్చే తోడేళ్ళంటి వాడు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాం సంతానంలో దోషములు, పాపములు చేసినటువంటి వారు ఆ సంతానంలో ఉన్నప్పటికీ ఆ స్వభావంలోనే, అబ్రహాము సంతాన స్వభావంలోనే ఆయన పుట్టాడు. కానీ ఆయన పాపము లేకుండా జీవించడానికి కారణం ఏంటంటే, ఆయన పరిశుద్ధాత్మ సహాయంతో జన్మించారు, పరిశుద్ధాత్మ నడిపింపునకు లోబడ్డాడు. అలాగే ప్రతి విషయంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఆశపడ్డారు. మరి ఆ పరిశుద్ధాత్మ యొక్క తండ్రి యొక్క నడిపింపులో ఆయన జీవించినంత కాలం ఉన్నారు. కాబట్టి ఆయన అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నప్పటికీ ఆయన చనిపోయే వరకు కూడా పాపం లేని వారిగా జీవించారు. అందుకని ఒక చోట ఏమంటారంటే, నాలో పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా అని క్రీస్తు వారు సవాలు విసిరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నప్పటికీ పాపము లేని వారుగా జీవించడానికి కారణం ఏంటంటే ఆయన తండ్రి చిత్తానికి లోబడ్డారు, తండ్రి యొక్క ఏర్పాటును గ్రహించారు. అంతము వరకు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మరి ఆయన ఆశపడ్డారు. పరిశుద్ధాత్మ నడిపింపులో కూడా యేసు ప్రభు వారు ఉన్నారు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఇంకా యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మనం గమనిస్తే మరి ఆయనలో ఉన్నటువంటి 5 లక్షణాలు మనం గ్రహించగలుగుతాం. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడని, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని మనము గ్రహించగలుగుతున్నాం. కాబట్టి ఇప్పటి వరకు మనం గ్రహించింది ఏంటంటే యేసుక్రీస్తు వారు మరి దేవుని యొక్క వాక్కుగా, యెహోవా వాక్కుగా ఉన్న యేసుక్రీస్తు వారు ఆ వాక్కు శరీరధారిగా ఈ లోకంలోని జన్మించి మరి ఆదాము నుండి మరి జనములు చేసినటువంటి పాపములు పరిహారం కలుగు చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఆయన ఎవరిని ఎవరి ఏ జాతి కోసమో, ఏ మతం కోసమో, ఏ కులం కోసమో ఈ లోకానికి రాలేదు. కానీ ఆయన ఎవరిని పోగొట్టుకోవటం ఆయనకి ఇష్టం లేదు. అందరూ మరి ఆయన బిడ్డలే. కాబట్టి అందరి పాపముల కోసము ఆదాము నుండి మరి నేటి వరకు అందరూ చేసినటువంటి మనుషులందరూ చేసినటువంటి పాపములన్నిటి విషయమై ఆయన పరిహారం కలుగు చేయడానికి లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి తండ్రి చూడండి, తండ్రి పిల్లలు మరి ఏదైనా తప్పు చేస్తే శిక్షిస్తారు, తర్వాత వారిని ప్రేమిస్తారు. ఆ శిక్షించడంతోనే ఆగరు కానీ వారిని మరలా ఆ శిక్షించి వారికి బుద్ధి చెప్పి మరలా సహజంగా వారు తల్లిదండ్రులు ప్రేమిస్తూ ఉంటారు. అలాగే మన దేవుడు కూడా మనందరి ఎడల ఆయన తండ్రి ప్రేమను కలిగి ఉన్నాడు. మరి క్రొత్త నిబంధనలో కూడా చూస్తే తప్పిపోయిన కుమారుడు మరి తండ్రి కోసం ఎంతగా ఆశపడ్డాడో మరి తెలియదు, కానీ అంతకంటే ఎక్కువగా తండ్రి కుమారుడి మీద బెంగపెట్టుకున్నాడు. కుమారుడిని చూడాలని ప్రతిరోజు కూడా మరి ఆశగా ఎదురు చూస్తున్నాడు. మరి ఒక దినం రానే వచ్చింది, కుమారుడు తన తప్పు తెలుసుకొని తండ్రి దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు మరి కుమారుడు ఎంత మడ్డిగా ఉన్నాడు, ఎంత మురికిగా ఉన్నాడు, అతని వస్త్రములన్నీ పాడైపోయినాయి. ఒక దేశదిమ్మరిగా తిరిగినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని కూడా మరి మట్టితో బురదతో ఉన్నటువంటి వ్యక్తిని కూడా మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నటువంటి తండ్రి ప్రేమను మనం చూస్తున్నాం. కాబట్టి మరి మన దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే ఆదాము నుంచి మనం చేసినటువంటి పాపములు, మన ప్రజలు, మన జనములు, మన పితరులు చేసినటువంటి మన పాపములు అన్నీ కూడా ఆయన మీద వేసుకొని ఆయన శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు అనే విషయాన్ని మనము గ్రహించాలి. అలాగే ఆయన మన పాపముల నుంచి మనల్ని విడిపించడానికి, మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన రక్తమాంసాల్లో పాలివారయ్యారు అనే విషయాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. ఆ రక్తమాంసాల్లో పాలివారయ్యారు అనే విషయాన్ని గ్రహించాము. అలాగే మరి అబ్రహాము సంతాన స్వభావాన్ని కూడా మరి ఆయన అంటే పూర్తిగా 100% ఆయన మానవుడిగా మరి ఈ లోకానికి రక్తమాంసాలతో మన కోసము ఆయన వచ్చి ఆయన శ్రమపడి మరణించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి బైబిల్ ఏం సెలవిస్తుందంటే చూడండి, రోమీలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మరి పాపానికి మరి రక్షణ ఎట్లా మనుషులకి ప్రాప్తించిందో రోమీలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం మనం గమనిస్తే అక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తాం. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లుగా ఆ దానము కలుగలేదు, ఏలయనగా తీర్పు ఒక అపరాధముల మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను అనే మాటను మనం చూస్తా ఉన్నాం. అంటే ఒక్క మనుషుడు చేసినటువంటి పాపము వలన, ఒక్క మనుషుడు ఎవరు, ఆదాము ఆజ్ఞను అతిక్రమించడం వల్ల మనుష్య జాతులందరికీ కూడా మరి శిక్ష అనేది కలిగింది. మనందరం ఆదాములో ఉన్నాము. ఒక్క మనుషుని అవిధేయత వలన మనుషులందరూ కూడా పాపులుగా మార్చబడ్డారు. అలాగే ఒక్క మనిషి యొక్క దానం వలన, లేకపోతే ఒక్క మనిషి యొక్క విధేయత వలన, యేసుక్రీస్తు వారి యొక్క విధేయత వలన ప్రజలందరికీ రక్షణ కలిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే అందరూ కూడా యేసుక్రీస్తు ఒక్కరి వలన అందరూ కూడా నీతిమంతులు అయ్యారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఆదాము ఎన్నో పాపాలు చేయలేదు,
ఎన్నో అతిక్రమములు చేయలేదు, కానీ ఒక్క అతిక్రమం వలనే మరి ఆయన ఒక్క అతిక్రమం వలన మనుష్య జాతులందరి మీదకి మరి పాపం అనేది వచ్చేసింది. అదే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం 5:16 ఏం గమనించాం, మరియు పాపం చేసిన ఒక్కని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక్క మనుషుని వలన ఎలాగైతే మనుషులందరూ మరి పాపులుగా మరి తీర్చబడ్డారో, పాపులుగా మార్చబడ్డారో, ఒక్క మనుషుని యొక్క విధేయత వలన మనుషులందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారని క్రింద వచనాల్లో మనము చూస్తూ ఉన్నాం. అంటే ఒక్క మనిషి యొక్క కరుణా దానం వలన ఆయన మరి ఒక్క మనుషుడు ఎవరంటే యేసుక్రీస్తు వారి వలన మనందరికీ కూడా రక్షణ, లేకపోతే మనందరము కూడా నీతిమంతులుగా మనము తీర్చబడ్డాము అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు వారు ఎందుకు చనిపోయారయ్యా అంటే, యేసు ప్రభు వారు ఆయన మన పాపముల నిమిత్తమై ఆయన మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఆయన మనల్ని మన అపరాధముల కోసం ఆయన చనిపోయారు. మరి మరలా ఎందుకు తిరిగి లేచారు అంటే, మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఆయన తిరిగి లేచారు. ఈ వాక్యం ఎక్కడుందంటే రోమీలకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయము 25వ వచనాన్ని గమనిస్తే, రోమా 4:25లో ఏమనుందంటే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. కాబట్టి మరి తేలిగ్గా అర్థం చేసుకోవాలంటే, మన అపరాధముల నిమిత్తము యేసు ప్రభు వారు చనిపోయారు. ఆయన ఎందుకు తిరిగి లేచారు అంటే, మనల్ని నీతిమంతులుగా చేయడానికి, నీతిమంతులుగా ఆయన చేయడానికి ఆయన లేపబడెను అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆదాము ద్వారా మనందరం పాపులమయ్యాము, యేసుక్రీస్తు ద్వారా మనందరము కూడా నీతిమంతులయ్యాము. ఆదాము ద్వారా మనందరము దేవునికి దూరస్తులయ్యాము, యేసుక్రీస్తు ద్వారా మనము సమీపస్తులమయ్యాము. ఆయన తన నీతిని మనకిచ్చి మనల్ని నీతిమంతులుగా చేస్తారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఒక ధనవంతుడు ఒక పేదవాడిని ధనవంతుడిగా చేయగలుగుతాడు. ఎందుకంటే తన దగ్గర ఉన్నటువంటి ధనవంతుడితో ఆ పేదవాడికి ఆ ధనాన్ని ఇస్తే, ఆ పేదవాడు ఏమవుతాడంటే రేపటి నుంచి ధనవంతుడు అవుతాడు. కారణం ఏంటంటే, ధనవంతుడు పేదవాడిని ధనవంతుడిగా చేసేటువంటి క్యాపబిలిటీ అతనికి ఉంది. ఎందుకంటే అతని దగ్గర కావాల్సినంత ధనం ఉంది కాబట్టి ఈ పేదవాడి యొక్క పేదరికంలో నుంచి వాడిని విడిపించి ధనవంతుడిగా చేయవచ్చు. అలాగే అదే రీతిగా ఆయన నీతిమంతుడు కాబట్టి, మన దేవుడు నీతిమంతుడు కాబట్టి, ఆయన నీతిని మనకిచ్చి అనీతిమంతులుగా ఉన్నటువంటి మనల్ని ఆయన నీతిని మనకిచ్చి ఆయన మనందరినీ కూడా నీతిమంతులుగా చేశారు అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఆయన మూలంగానే మనం నీతిమంతులమయ్యాము. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ విషయాన్ని మనం గమనిస్తాం. యేసుక్రీస్తు ద్వారానే మనం నీతిమంతులమయ్యామనే విషయాన్ని గమనిస్తాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 31వ వచనం గమనిస్తే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచన ఆయను అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆయనే మనకు జ్ఞానము, ఆయనే మనకు నీతి, ఆయనే మనకు పరిశుద్ధత, ఆయన వలనే మనకు విమోచన. కాబట్టి మనము మనకి మటుకు మనము అతిశయించదగిన కారణం ఏమీ మనలో లేదు. కాబట్టి మనం ఎవరిని బట్టి అతిశయించాలంటే, మన కోసం ప్రాణం పెట్టినటువంటి మన దేవుని బట్టి అతిశయించాలి. ఆయన మన పాపం నిమిత్తమై ఆయన ప్రాణం పెట్టడమే కాదు, కానీ ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు, ఆయన నీతి అయి ఉన్నాడు, పరిశుద్ధత అయి ఉన్నాడు, విమోచన అయి ఉన్నాడు. కాబట్టి ఆ దేవుణ్ణి బట్టి మనం ఎల్లప్పుడూ కూడా మరి ఆయన మనము ఆరాధించే వారిగా, ఆయన మనకి నీతిమంతులుగా ఆయన మనల్ని చేసినందుకు మనం ఎల్లప్పుడూ కూడా మనం ఆరాధించే వారిగా మనం ఉండాలి. ఎలా నీతిమంతులుగా మనం మార్చబడుతూ ఉన్నాము అంటే, రోమీలకు రాసిన పత్రికలో ఎలా మనము నీతిమంతులుగా మార్చబడతాము, ఆయన నీతిని మనకిస్తున్నారు, మంచిదే. ఎలా మనము నీతిమంతులుగా మార్చబడతామంటే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని గమనించగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి అనేటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం.
ఒక మనిషి నీతిమంతుడిగా ఎలా మార్చబడుతున్నాడంటే అతడు విశ్వాస మూలముగానే నీతిమంతుడిగా మార్చబడుతున్నాడు. అబ్రహాము కూడా క్రియల ద్వారా కాదు, కానీ దేవుని నమ్మటం వల్ల, దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసము విధేయత కలిగి ఉండటం వలన అతడు నీతిమంతుడిగా మార్చబడ్డాడు అనే మాటను మనం చూస్తాం. అదే ఈ రోమీయులకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే అక్కడ అబ్రహాము ఎలా నీతిమంతుడయ్యారు అనే విషయాన్ని మనం గ్రహిస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనే మాటను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అంటే అబ్రహాము క్రియల ద్వారా నీతిమంతుడు అవ్వలేదు, కానీ కేవలము దేవుణ్ణి నమ్మటం ద్వారా అతడు నీతిమంతుడయ్యాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహామును నీతిమంతుడిగా చేసింది దేవుడే. దేన్ని బట్టి చేశాడంటే క్రియలను బట్టి కాదు, కానీ అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కాబట్టి అబ్రహామును దేవుడు నీతిమంతుడిగా చేశారు. కాబట్టి ఆ అబ్రహామును నీతిమంతుడిగా దేవుడు డిక్లేర్ చేసిన తర్వాత వన్స్ ఇంకెవరు కూడా అబ్రహాము మీద మరి నింద మోపలేరు. అంటే ఈయన ఎలా నీతిమంతుడు అవుతాడండి, ఈయన ఏం చేశాడు, ఈయన ఏం క్రియలు చేయలేదు కదా, ఈయన దేవుడిని నమ్మితే నీతిమంతుడు అయిపోతాడా అంటే అయిపోతాడు. కారణం ఏంటంటే దేవుడే అతన్ని నీతిమంతుడిగా చేశారు. ఎంచబడను కాదు, దేవుణ్ణి నమ్మటము ద్వారా మనము నీతిమంతులుగా ఎంచబడుతూ ఉన్నాం. ఆ క్రింద వచనాల్లో రోమా 4:4 చూస్తే 4వ అధ్యాయం 4వ వచనంలో ఇంకా మంచి మాటలు మనం గమనిస్తాం. పనిచేయవానికి జీతము రుణమే గాని దానం అని ఎంచబడదు. చూడండి, ఎవరైనా పని చేస్తే క్లారిటీ లేదండి. ఇప్పుడు ఓకే బ్రదర్, ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే. ఇక్కడ రోమా 4:3లోనేమో అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కాబట్టి దేవుడి చేత అతడు నీతిమంతుడని డిక్లేర్ చేయబడ్డాడు అనే విషయాన్ని గమనించాము. ఆ క్రిందకు వస్తే 4వ వచనంలో ఏమనుందంటే పని చేయవానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. ఎవరైనా ఒక పనికి ఒప్పుకున్న తర్వాత ఆ పని వారు చేసిన తర్వాత ఆ ఇవ్వబడేది వారికి జీతమే కానీ అది రుణం కాదు. మనం బయట గమనిస్తూ ఉంటాం, ఇంటి పని కానీ ఎవరినైనా తెచ్చుకున్నప్పుడు ఆ పని అయిపోయిన తర్వాత ఓనర్ డబ్బులు ఇవ్వకపోతే 2-3 రోజులు మరి ఓపిక పడతాడు పనోడు. తర్వాత ఏం చేస్తాడు, ఇంటి మీదకి వచ్చి ఏంది నాకేమన్నా దానం చేస్తున్నావా, నీ డబ్బులు నాకేమన్నా ఇస్తున్నావా, అప్పిస్తున్నావా, నేను చేసిన పనికి నాకు జీతం రావాలి, అది ఇవ్వాలి కదా నువ్వు, అది ఎందుకు ఇవ్వటం లేదని మరి అతని మీద కొంచెం గట్టిగా మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే పని చేయవానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. అంటే ఎవరైనా పని చేస్తే మరి ఊరకనే డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళకి పని చేయించుకుంటున్నారు కాబట్టి జీతం ఇస్తున్నారు. కాబట్టి అది దానము కాదు, ధర్మము కాదు, అది కూలి, అది అతని జీతము. కానీ క్రింద ఇంకా మంచి మాట, అద్భుతమైన మాట ఏమనుందంటే 5వ వచనంలో, రోమా 4వ అధ్యాయం 5వ వచనంలో పని చేయక భక్తిహీనుని నీతిమంతుగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచిన వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతున్నది. అంటే పని చేయని ఒక భక్తిహీనునికి యజమాని ఎక్కడైనా కూలి ఇస్తాడండి? ఎక్కడైనా పని చేస్తేనే, లోక న్యాయం ఏంటంటే పని చేస్తేనే ఆ వ్యక్తికి కూలి అనేది వస్తుంది. కానీ ఇక్కడ క్రింద ఏమనుందంటే పని చేయక భక్తిహీనుని నీతిమంతుగా తీర్చు. అంటే పని చేయని ఒక భక్తిహీనుడిని దేవుడు ఎలా తీరుస్తున్నాడంటే అతన్ని కూడా నీతిమంతునిగా తీరుస్తూ ఉన్నాడు. ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే, పని చేసిన వారందరూ జీతం కోసం క్యూలో నుంచున్నారు, పని చేయని వ్యక్తి వెనక క్యూలో నుంచున్నాడు. ఆ పక్కన ఉన్న వ్యక్తి అంటున్నాడు, మేమంటే అందరము మరి పని చేశాము కాబట్టి మేము జీతానికి అర్హులము, నువ్వేం పని చేయకుండా వచ్చి నుంచున్నావు ఏంటంటే, లేదయ్యా నా గోడు నేను యజమానికి చెప్పుకుంటానని అంతే నుంచున్నాడు. అతని వంతు వచ్చింది క్యూలో. అతనేమంటున్నాడంటే, అయ్యా నేను చాలా కష్టంలో ఉన్నాను, నేను పని చేయని మాట వాస్తవమే కానీ నాకు నువ్వు జీతం ఇస్తే, ఎంతో కొంత ఇస్తే నేను సంతోషపడతాను అన్నప్పుడు ఆ పక్కనున్న వ్యక్తి యజమానిని అడుగుతాడు, ఎందుకు ఆ వ్యక్తికి మీరు డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారు, ఆ వ్యక్తి పని చేయలేదు కదా అంటే, పని చేయకపోయినా వాడు నా దగ్గర ఏదో సహాయం దొరుకుతుందని నన్ను నమ్మి నేనేదో మేలు చేస్తానని, సహాయం చేస్తానని నమ్మి నా దగ్గరికి వచ్చాడు. కాబట్టి ఆ నమ్మకాన్ని బట్టి, నా మీద అతను ఉంచినటువంటి ఆ విశ్వాసము లేదా నమ్మకాన్ని బట్టి నేను అతనికి
ఇస్తున్నాను అని డబ్బులు ఇస్తాడనమాట. ఈ ఎగ్జాంపుల్‌లో చెప్పబడినట్లుగా మన జీవితంలో కూడా మనం ఏం పని చేయలేదు కానీ, పని చేయని అనీతిమంతులను ఆయన నీతిమంతులుగా తీర్చాడు. కారణం ఏంటంటే మనం చేసింది ఆ వ్యక్తి ఎలాగైతే పని చేయకపోయినా ఆ యజమాని దగ్గర ఆహ్, నాకు ఏదో ఒక సహాయం దొరుకుతది. యజమాని దయగలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, పని చేయకపోయినా గూడా నాకు సహాయం చేస్తాడని నమ్మి వచ్చాడో, మనము గూడా ఎవరైతే నమ్మి దేవుని యందు వస్తారో వారిని ఆయన నీతిమంతులుగా ఎంచుతాడు. వారి క్రియలను బట్టి కాదు గానీ, నమ్మి వచ్చిన వారిని ఆయన నీతిమంతులుగా ఎంచే దేవుడు. అబ్రహాము జీవితంలో గూడా అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడటానికి దాని వెనక ఆయన వర్కౌట్ ఏం చేయలేదు. ఏం కార్యాలు ఏం జరిగించలేదు. దాన ధర్మాలు చేయలేదు. పుణ్యాలు చేయలేదు కానీ, దేవుని నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి కేవలం ఆయన యందు నమ్మిక ఉంచటం ద్వారా మనందరము కూడా నీతిమంతులుగా ఎంచబడుతూ ఉన్నాము అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఒకవేళ గనక మనము చేసినటువంటి కార్యాల వలన మనకి నీతి వస్తే, ఇక అందరూ కూడా పుణ్యకార్యాలు చేసుకొని నీతిమంతులుగా ఎంచబడతారు. కానీ ఇక్కడ బైబిల్ స్పష్టంగా ఏం తెలియజేస్తుందంటే, మీరు చేసే పుణ్యకార్యాల వలన కాదు కానీ, మీరు దేవుని యందు నమ్మకం ఉంచితే, ఆయన శక్తి కలిగిన దేవుడు, నమ్మదగిన వాడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన నా పాపాల కోసము శిక్ష అనుభవించాడు అని ఎవరైతే నమ్ముతారో, ఆ నమ్మకము ఆ వ్యక్తిని నీతిమంతునిగా చేస్తది అనే విషయాన్ని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఇంకా క్లియర్‌గా కొన్ని విషయాలు మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం మనం గమనిస్తే, మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లుగా ఆ దానము కలుగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను. అంటే తీర్పు ఎందుకు వచ్చింది? ఒక్క అపరాధం మూలంగా వచ్చింది. ఆ ఒక్క అపరాధం ఏంటంటే, ఆదాము చేసినటువంటి ఒక్క అపరాధం మూలంగా మనుషులందరి మీదకి శిక్షావిధి అనేది వచ్చింది. మరి క్రింద ఏమని మాట్లాడుతున్నాడంటే, కృపావరం అయితే అనేకమైన అపరాధ మూలములుగా వచ్చినదై మనుషులను నీతిమంతులుగా తీర్చబట్టుకు కారణమాయనను. క్రీస్తు కృపావరం అయితే, మరి ఆ కృపావరం ఏంటి అంటే ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? అనేకమైన అపరాధ మూలములుగా కృపావరం వచ్చింది. అనేక అపరాధాలు చేస్తే కృపావరం ఎట్లా వస్తుందండి? మరి ఒక్క అపరాధానికే మనుషులందరి మీదకి శిక్షా విధి వస్తే, అనేక అపరాధాలు చేస్తే మరి ఇంకా ఎంత శిక్ష రావాలి? ఒక్క ఆదాము చేసినటువంటి పాపం వలనే మనుషుల జాతి మీద అందరి మీదకి మరి అంత శిక్షా విధి వస్తే, మరి అనేక అపరాధ మూలముగా ఇక్కడ కృపావరం అయితే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను అనే మాటను మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. అంటే ఒక్క అపరాధానికే అంత శిక్ష వచ్చినప్పుడు అనేక అపరాధాలకు కృపావరం రావటం ఏంటంటే, దేవుడు నిజంగా ఆయన మనం చేసినటువంటి పాపములన్నిటి నిమిత్తమే మనల్ని శిక్షించదలుచుకుంటే భూమి మీద నరమానవుడు ఉండడు. ఎందుకంటే మనకు చరిత్ర తెలుసు. నోవహు కాలంలో ప్రజలందరూ కూడా చెడుతనం కలిగి దేవుని దృష్టికి మరి అసహ్యులుగా కోపాన్ని తెప్పించినప్పుడు, మరి నోవహు కుటుంబాన్ని తప్ప మరి ఆ భూమి మీద ఉన్న వారందరినీ కూడా దేవుడు తుడిచిపెట్టుకుపోయేటట్లుగా చేశాడు. అలాగే సొదొమ గుమొర్ర విషయంలో కూడా మనం చూస్తే, మరి అక్కడ ప్రజలందరూ కూడా మరి వారు విచక్షణ లేకుండా వారు పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అలాగా స్వభావాన్ని ధరించి స్వభావానికి విరుద్ధంగా వారు పాపం చేస్తూ దేవుడి దృష్టికి వారు మరి పాపం చేసిన వారైనప్పుడు వారి మీదకి ఎంత శిక్ష వచ్చిందో వారందరూ కూడా మరి కాలిపోయారు. ఆ యొక్క అగ్నిగంధకాల చేత సొదొమ గుమొర్రని దేవుడు మరి కాల్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. కానీ మనకున్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే, మరి అనేక అపరాధాలకు కృపావరం అనేది మనకు వచ్చింది. అంటే బైబిల్ ఏం సెలవిస్తుందంటే, మరి ఎక్కడ పాపము విస్తరిస్తుందో అక్కడ కృప కూడా విస్తరిస్తుంది అనే మాట మనము చూస్తూ ఉన్నాం. అంటే ఎక్కడ ఎక్కువ పాపాలు జరుగుతాయో, ఎక్కడ ఎక్కువ పాపం ఉంటుందో అక్కడే ఎక్కువ కృప విస్తరిస్తుంది. ఎందుకు విస్తరిస్తుంది అంటే, పాపంలో ఆ వ్యక్తి కొనసాగటానికి కాదు కానీ ఆ వ్యక్తిని ఆ పాపం నుంచి విడిపించటానికి అక్కడ కృప అనేది విస్తరిస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. చూడండి,
మరి ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా సామరస్యంగా ఉన్న ప్రాంతాల్లో మరి పోలీస్ స్టేషన్లు అవసరం లేదు, పోలీసులు అవసరం లేదు. ఎక్కడైతే గొడవలు జరిగి తల్లబగలు కొట్టుకుంటారో అక్కడే పోలీస్ స్టేషన్లు ఎక్కువ ఉంటాయి. అలాగే పాపం కూడా ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడే దేవుని యొక్క కృప కూడా విస్తరిస్తుంది. అదే మరి విచిత్రం. అంటే ఒక్క పాపానికే మనుషులందరి మీదకి శిక్షా విధి వస్తే అనేక అపరాధాలకు ఆ మరి ఏమొచ్చిందంటే శిక్ష రాలేదు, కానీ ఏమొచ్చింది? కృపా వరము అంటే యేసుక్రీస్తు వారే వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. డాక్టర్స్ భాషలో చెప్పుకోవాలంటే ఒక వ్యక్తి నార్మల్ కేసు అయితే ఒక డాక్టర్ అతన్ని డీల్ చేస్తాడు, దాని క్యూర్ అయిపోతుంది, వెళ్ళిపోతాడు. అలా కొంచెం సీరియస్ కేసు అయితే ఏం చేస్తారంటే ఆ డాక్టర్ మరొక ఒక డాక్టర్నో సలహా తీసుకొని వారి ఇరువురు కలిసి మరి ఆ యొక్క కేసుని డీల్ చేస్తారు. ఎందుకంటే కొంచెం అది సీరియస్ కేసు కాబట్టి ఇద్దరు ముగ్గురు డాక్టర్ల పర్యవేక్షణలో ఆ యొక్క మరి ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ మనం గమనించేది కూడా అదే. ఎక్కడైతే పాపం ఎక్కువగా విస్తరిస్తుందో అక్కడ కూడా దేవుని కృప విస్తరిస్తుంది. ఎవరైతే నమ్ముతారో వారిని ఆయన నీతిమంతులుగా చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. అంటే ఒక్క వ్యక్తి పాపం వలన, అపరాధం వలన శిక్షా విధి వస్తే మరి అనేక అపరాధాలకు మూలంగా శిక్ష రాలేదు, కానీ యేసుక్రీస్తు వారు అనేటువంటి ఆ కృపా వరము మనకు లభించింది. ఎవరైతే ఆ కృపా వరాన్ని నమ్ముతారో, యేసుక్రీస్తు నమ్ముతారో వారందరూ కూడా నీతిమంతులుగా ఎంచబడతారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇంకా రోమీలకు రాసిన పత్రికలో మరొక వాక్యాన్ని మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 30వ వచనాన్ని గమనిస్తే, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 30వ వచనము, అట్లయితే మనం ఏమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అంటే మనందరం ఎవరము అన్యజనములు. మనము నీతిని వెంటాడలేదు, మనము నీతిని వెదకలేదు, కానీ నీతిని పొందాము అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అంటే నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అంటే మనం విశ్వాసం వల్ల నీతిమంతులుగా మార్చబడ్డాం. మనం నీతిని వెదకలేదు, నీతి కోసం మనం పరితపించలేదు. అంటే నీతిని పొందుకోవాలని మనం ఆశపడలేదు, కానీ మనము నీతిని పొందుకున్నాం. ఎట్లా పొందుకున్నామంటే విశ్వాసం మూలముగా దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన మనందరము కూడా నీతిమంతులం అనేటువంటి ఆ నీతిమంతులముగా దేవుని చేత మనము పరిగణించబడుతున్నాం. క్రింద మనం అదే వాక్యంలో క్రింద గమనిస్తే, అయితే ఇశ్రాయేలీలు నీతి కారణమైనటువంటి నియమమును వెంటాడినను ఆ నియమమును వారు అందుకొనలేదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే ఇశ్రాయేలీలు ఏం చేశారు? నీతిని వెతికారు. వాళ్ళు ఎలా వెతికారు? వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చేయటం ద్వారా, ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి క్రియలు చేయటం ద్వారా, పుణ్యకార్యాలు చేయటం ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడతాము అనుకున్నారు. మనమైతే అన్యులమైన మనమేం చేసామంటే మనము నీతిని వెంటాడలేదు, నీతిని వెదకలేదు, నీతి కోసము ప్రాకులాడలేదు, కానీ విశ్వాసమూలముగా మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. అయినను మరి ఇశ్రాయేలీలు అయితే ఎట్లా ఉన్నారు? ఏమంటున్నాడు ఇక్కడ? అయితే ఇశ్రాయేలీలు నీతి కారణమైనటువంటి నియమమును వెంటాడినను ఆ నియమమును వారు అందుకొనలేదు. అంటే వారు విశ్వాసం ఉంచడానికి బదులుగా వారు ఏం చేశారంటే క్రియలు చేశారు. ఆ క్రియల వల్ల వారు నీతిమంతులుగా తీర్చబడతారు అని వారు నమ్మారు. వారు చేసిన సత్క్రియల ద్వారా, వారు చేసిన పుణ్యకార్యాల ద్వారా, లేకపోతే ధర్మశాస్త్రాన్ని ఆచరించడం వల్ల వారు నీతిమంతులుగా మార్చబడతారు అని వాళ్ళు నమ్మారు. అందువల్లే వాళ్ళు ఆ నియమాన్ని పొందలేకపోయారు. అంటే వారు నీతిమంతులుగా మరి ఎంచబడలేదు అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ గమనిస్తా ఉన్నాం. కాబట్టి మనము నీతిమంతులుగా మార్చబడ్డామంటే మనమేదో నీతి కోసం ప్రాకులాడామని కాదు, మనమేదో పుణ్యకార్యాలు చేసామని కాదు, కానీ మనము దేవుని యందు విశ్వాసం ఉంచటం వలన అబ్రహాములాగా మనందరము కూడా నీతిమంతులుగా మార్చబడ్డాము. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనంలో ఇంకా క్రింద ఏమని రాయబడి ఉంటుందంటే, క్రింద వచనాల్లో చూస్తే క్రింద మాటలో రోమా 10:2-3 వచనాలు నేను చదువుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము
2వ వచనం 3వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఏమనంటే, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారి గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపించబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అనే విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. అంటే పైన వచనాల్లో వారు దేవుని యందు ఆసక్తి గలవారనే అని వారి గురించి సాక్ష్యం ఇస్తున్నారు. కానీ ఆ ఆసక్తి కేవలం జ్ఞానానుసారమైందని, వాళ్ళు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపించబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు ఏం చేశారంటే తమ స్వనీతి మీద వారు ఆధారపడ్డారు. ఆ దేవుని నీతిని వారు ఎరుగలేదు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు వారు రావటం వల్ల ఏం జరిగిందంట? విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. అంటే ధర్మశాస్త్రం ఆయన వచ్చిన తర్వాత ఇక కొట్టివేయబడింది. వీరేం చేశారంటే ధర్మశాస్త్రాన్ని ఆచరించారు, ధర్మశాస్త్రంలో ఉన్నదంతా కూడా ఫాలో చేశారు, నీతి క్రియలు జరిగించారు. దానివల్ల అంటే ఇదంతా దేని కిందకు వస్తుంది అంటే స్వనీతి కిందకు వస్తాయి. అంటే నీతి ఎక్కడ దొరుకుతుంది? దేవుల్లో యేసుక్రీస్తులో దొరుకుతుంది. వారు యేసుక్రీస్తుని పక్కన పెట్టి వారి స్వనీతి మీద, వారి కార్యాల మీద వారు ఆధారపడ్డారు కాబట్టి వారు నీతిమంతులుగా ఎంచబడలేదు. మరి ఎవరైతే విశ్వసించి ఆ దేవుని యందు నమ్మిక ఉంచారో వారందరికీ నీతి కలగటానికి ఆయన ఏమై ఉన్నారంటే ధర్మశాస్త్రమునకు మరి సమాప్తి అయి ఉన్నాడు. అంటే ధర్మశాస్త్రము ఆయన వచ్చిన తర్వాత అది ఇక కొట్టివేయబడింది. ఇక ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి క్రీస్తు వారే ఆ స్థానంలోనికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ప్రక్కన పెట్టి యేసుక్రీస్తు వారు యందు ఎవరైతే విశ్వసించి నమ్మిక ఉంచి ఆయన వెంబడిస్తారో వారిని ఆయన నీతిమంతులుగా చేస్తాడు. ఎవరైతే యేసుక్రీస్తును పక్కన పెట్టి వారి స్వనీతి మీద ఆధారపడతారో వారు ఎప్పటికీ కూడా నీతిమంతులుగా వారు తీర్చబడరు అనే విషయాన్ని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. కాబట్టి దేవుని కృప వలనే ఆ నీతి మనకి అందరికీ కలిగిందని విషయాన్ని మనం గమనించాము. అలాగే ఒక్క వ్యక్తి చేసినటువంటి పాపం వల్ల ఎలాగైతే అపరాధం వచ్చిందో మరి అనేక అపరాధములు మనం చేశాము, ఇంకా అనేక పెద్ద శిక్ష మనకు రావాల్సి ఉన్నది. కానీ ఆయన కృపావరము అంటే క్రీస్తే మన కోసం వచ్చి ఆ పాపములన్నిటి నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్తము చేసి ఆయన నీతిని మనకు ఆయన అనుగ్రహించారు. కేవలం విశ్వాసం ఉంచటం ద్వారా, ఆయన యందు నమ్మిక ఉంచటం ద్వారా ఆయన మనందరినీ కూడా నీతిమంతులుగా ఆయన తీర్చారు. ఇశ్రాయేలీలైతే వారి స్వనీతి మీద వారు ఆధారపడ్డారు. కానీ అన్యజనులైనటువంటి మనము నీతిని వెదకని మనము, నీతిని వెంటాడని మనము నీతిమంతులుగా ఎలా తీర్చబడ్డామంటే కృప వలన, ఆయన యందు విశ్వాసం ఉంచటం వలన అనే విషయాలను మనము గ్రహించాం. కాబట్టి మనము మన జీవిత కాలం అంతా కూడా మనం ఏనాడు కూడా ఏ విషయం వీలు లేదు. ఎందుకంటే మనం రక్షించబడ్డామంటే, మనము నీతిమంతులుగా తీర్చబడ్డామంటే అది మనం చేసిన కార్యాల వలన కాదు. ఎందుకంటే నీతిమంతులుగా తీర్చబడాలంటే ఈ కార్యాలు ఎవరైతే జరిగిస్తారో, లేకపోతే ఈ ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు నీతిమంతులు. అంటే మరి ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళే నీతిమంతులు అవుతారు కదండి. ఇప్పుడు ఇన్ని ధర్మ కార్యాలు చేయాలంటే ధనవంతులు చేస్తారు, ఆ ధనవంతులు చేస్తే వారి వరకే నీతిమంతులు అవుతారు. పేదవారు ఆ కార్యాలు చేయకపోతే వారు అనీతిమంతులుగానే మిగిలిపోతారు. కానీ వాక్యం ఏమో సెలవిస్తుంది, ఎవరైతే నమ్ముతారో అబ్రహాంలాగా అది వారికి నీతిగా ఎంచబడుతుంది అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఏమి చేయకపోయినా మనము ఇందాక మనము రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా కొన్ని విషయాలు మనం గ్రహించాము. అంటే పని చేయని అనీతిమంతునికి ఆయన నీతిమంతుడిగా తీర్చాడు అనే విషయాన్ని చూస్తున్నాం. అంటే పని చేసిన వాడైతే దానికి తగిన జీతానికి అర్హుడు. కానీ ఏ పని చేయకుండా, ఏ కార్యమును మనం చేయకుండా కేవలం ఆయన నమ్మి వచ్చినందువలన ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చారు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి కృప వలనే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి మనము ఏ విషయంలో మనం అతిశయించ వీలు లేదు. ఒకవేళ అతిశయించవలసి వస్తే మనల్ని నీతిమంతునిగా తీర్చినటువంటి ఆ యొక్క కృపావరానికి సాదృశ్యంగా ఉన్న యేసుక్రీస్తుని బట్టే మనము మన జీవితంలో అతిశయించాలనే విషయాన్ని మనము
మనసులో పెట్టుకొని ఆ నీతిని మనము కొనసాగిస్తూ మరలా అనీతిలోకి జారిపోకుండా వాక్యానుసారంగా జీవిస్తూ నమ్మకస్తులుగా దేవునికి జీవించే ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.